ఊరు కాని ఊరు, దేశం కాని దేశం నెలలు గడిచిపోతున్నాయి. ఎప్పుడు విడుదలవుతారో తెలియదు, ఎప్పుడు స్వదేశం వస్తారో, ఎప్పుడు తమ వారిని చూస్తారో తెలియదు. ఇప్పటికీ జైల్లోనే మగ్గిపోతున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్లో బందీలుగా చిక్కుకుపోయారు. దీంతో ఉత్తరాంధ్ర మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెం చింతపల్లి గ్రామాలకు చెందిన 9 మంది మత్స్యకారులు చేపల వేటకు సముద్రం మీదకు వెళ్లారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి అక్టోబర్ 13న IND-AP V5MM 735 నెంబర్ కలిగినటువంటి మెకనైజ్డ్ బోట్లో వీళ్లంతా వెళ్లడం జరిగింది. డీప్ ఫిషింగ్ కోసం పశ్చిమ బెంగాల్ సముద్ర జలాలకు సరిహద్దుల్లో ఉన్న దిగా దగ్గరలో లంగరు వేసి వేట సాగిస్తూ ఉండగా భారీ ఈదురుగాలు వీచాయి. లంగరు తెగిపోవడంతో బోటు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఆ దేశం కోస్ట్ గార్డ్ సిబ్బంది బోట్ను సీజ్ చేశారు. మత్స్యకారులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతర్జాతీయ జలాలను దాటిన నేరం కింద ఆ జాలర్లను అక్రమ చొరబాటుదారులుగా భావించి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో బాగర్హాట్ జైల్లో బంధించారు బంగ్లాదేశ్ అధికారులు. ఆ 9 మంది ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇటీవల ములాఖత్లు సైతం రద్దు కావడంతో ఆ బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ చెరలో బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఇప్పట్లో విముక్తి లభించడం కష్టంగా కనిపిస్తోంది. బాగర్హాట్ జైల్లో ఖైదీలుగా ఉన్న 9 మంది జాలర్లను విడిపించేందుకు గాను మత్స్యకార సంఘాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బంగ్లాదేశ్లో అంతర్గత విద్వేషాలతో, హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో జైళ్లలో ములాఖత్లు రద్దు చేస్తుంది బంగ్లా సర్కార్. దీంతో ఉత్తరాంధ్ర మత్స్యకారుల యోగక్షేమాలకు సంబంధించిన ఏ సమాచారము కుటుంబ సభ్యులకు చేరడం లేదు. బాధిత మత్స్యకారులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్. మత్స్యకారుల విడుదల కోసం న్యాయ పోరాటం చేస్తున్న వాసుపల్లి జానకీరాం సంక్లిష్ట పరిస్థితుల్లో బాగర్హాల్ జైలు వరకు వెళ్లారు. అయితే ఖైదీలతో ములాఖతయ్యేందుకు జైలు అధికారులు నిరాకరించారు. రోజులు గడిచే కొద్దీ బంగ్లా జైళ్లలో ఉన్నటువంటి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.